రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు. మేము వచ్చిన 2 ఏళ్లలో అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజమే అంటారా? చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనే అబద్ధాలు పథకం పేరు పెట్టి గెలిచాడు, కానీ అది న్యాయంగా గెలవలేదు. అది దొంగతనం గెలిచినాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇచ్చేసామని చెప్తున్నారు. ఫ్రీ బస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సూపర్ సిక్స్ అన్నాడు. చదువుకునే పిల్లలకి విద్యాదీవెన ఇచ్చాడా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడా? నెలకు 1500 అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగులు నెలకు 3000 అన్నాడు, ఇచ్చాడా? రైతులకు రైతు భరోసా ఇచ్చాడు ఇంతవరకు. కానీ నేను చెప్పిన సూపర్ 6 అమలైపోయింది, తల్లికి వందనం వేసా, ఫ్రీ బస్ పెట్టా అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, ఫ్రీ బస్సు వల్ల ఎంతోమంది మహిళలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఫ్రీ బస్సు మాకు అసలు అంతా వేస్ట్. అది ఫ్రీ బస్సు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రౌడీ రాజ్యం జరిగింది, గొడవలు గట్టా జరిగాయి, మా ప్రభుత్వాలు అసలు ఏమీ లేదు, ప్రశాంతంగా ఉందంటున్నారు. లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇది జరుగుతుంది, దొంగ రాజకీయం జరుగుతుంది. బాగా అబద్ధాలు, గోండా రాజకీయం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అన్ని మంచి మాటలు చెప్పారు కదా, మరి ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రభుత్వం మంచి పాలన చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ముగ్గురు పార్టీ నాయకులు ఏకం అవటాన సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టి మోసం, కానీ అది ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, నిజంగా గెలవలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం, జగన్మోహన్ రెడ్డిని ఇంకా రానివ్వమంటున్నారు. నిజంగా రాడా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మేము కలిసే ఉంటాం అంటున్నారు. ఎంతమంది ఎదురొచ్చినా కానీ, ఇంకా 4 పార్టీలు కలిసినా కానీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడని మీకు? మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆయన చేసిన పథకాలు మాకు మంచి, మా పిల్లల భవిష్యత్తు కానీ, ఆ పేదల కుటుంబాలు కానీ ఎంతో ఇదిగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ రోజుల్లో యువతకు ఉద్యోగాలు లేవు, చదువుకోలేకపోయారు. మేము వచ్చాక ఉద్యోగాలు ఉన్నా, చదువు బాగా చెప్పిస్తున్నాం అంటున్నారుగా. యువతకి ఉద్యోగాలు లేవని ఎవరన్నారండి? సచివాలయం స్టాఫ్ ఉద్యోగాలు ఎంతమంది ఇచ్చారు? గ్రామవార్డు సచివాలయం ఎన్ని కట్టించాడు? మెడికల్ కాలేజీలు నేను తీసుకొచ్చిండు. మొన్న లడ్డు విషయంలో కూడా ఏం లేదని తేలింది. కానీ లడ్డు విషయంలో ఏది లేదని చెప్పి మీరు అన్నారు. మరి టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు వేసి మరి చెప్తున్నారు ఎందుకంటే? అది అంతా దొంగ ప్రభుత్వం అండి, కూటమి ప్రభుత్వం. అది అరాచకం చేసేది. అది చెప్తున్నాగా, అది కూటమి ప్రభుత్వం. అది ఇంకా 4 రోజులకైనా బయటపడిద్ది. కానీ మీరు హైకోర్టు తీర్పిచ్చింది లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు లేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు మాపై చూపించిన విమర్శకి కారణమే ఈరోజు ప్రతిఫలంగా అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హింస చూపించారు చెప్పండి? అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. పవన్ ఎక్కడ చూపించారు? ప్రజల మీద చూపించారా? మీరే ఇంకా గోండా ప్రజల మీద చూపిస్తున్నారు, ఎమ్మెల్యేల మీద చూపిస్తున్నారు, ఎంపీల మీద చూపిస్తున్నారు, ఊళ్ళో జనాల మీద చూపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో ఏ ఒక్క నాయకుడికైనా ఎవరికైనా అన్యాయం జరిగిందా? అందరూ నా వాళ్ళు, మనకు ఓటైన వాళ్ళకి కూడా వాళ్ళకి మంచి చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే అదే అయింది లాస్ట్కి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమానత్వం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వెనుబడి పొడిచారంటారా? అవును, జగన్మోహన్ రెడ్డి గారిని వెనుబడి పొడిచారు జనం. మామూలుగా కూటమి ప్రభుత్వం వాళ్ళు సూపర్ సిక్స్ అని అబద్ధం ఆడి అలా గెలిచారు, కానీ ట్యాంపరింగ్ ద్వారా గెలిచారు, నిజంగా గెలవలేదు.